వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెల్ల, భీమారం, కోదాడ, తుంగతుర్తి, తొర్రూరు, మహబూబాబాద్, హన్మకొండ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారు పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగిన విషయాన్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే సార్. మీ పేరమ్మా? నా పేరు జానకమ్మ. ఏం చేస్తుంటారమ్మా? కూలి పని చేస్తాం. గ్రామం, మండలం? గ్రామం చెట్టుగూడెం, మండలం ఆత్మకూరెస్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మంచిగా ఉంది కానీ సారు మాకు ఇది 6 గ్యారంటీలల్లా ఈ బస్సు సౌకర్యం వస్తుంది. రేషన్ బియ్యం అన్నారు, సన్న బియ్యం అన్నారు, వస్తున్నాయి. ఇప్పుడు పోయిన నెల కాంచి సన్న బియ్యం వస్తున్నాయి. రాని ఏంటి అంటే 2500 ఇస్తానన్నారు, పేదవాళ్ళకి మాత్రం ఇస్తానన్నారు. అవి ఒకటి రాలేదు. మళ్ళీ ఇది 100 రోజులు పని చేసిన వాళ్ళకి, పేదవాళ్ళకి మాత్రమే, భూమి బుట్ట లేని వాళ్ళకి 10,000 ఇస్తానన్నారు సార్. అది కూడా రావట్లేదు. మేము పేదవాళ్ళం ఏమీ రావట్లేదు మాకు. అది మా అత్తకి పింఛని పెడదామని ఎప్పటి నుంచో వికలాంగ పింఛన్ వస్తుందని చెప్పారు. అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు వికలాంగ పింఛన్ రావట్లేదండి. కేసీఆర్ గెలిచిన కాంచి కూడా ఇప్పిస్తామన్నారు, రాలేదు. మా మామయ్య చచ్చిపోయిండు. ఇంతలోకే మా మామయ్య కేసీఆర్ గారు ఉండగానే మా మామయ్య చచ్చిపోయిండు. ఇచ్చిర్రులేక కేసీఆర్ గారు దగ్గర నుంచి, అంటే వాళ్ళు ఎవరి దగ్గర నుంచి అడకొచ్చారో కానీ మాకు కొన్ని డబ్బులు 10,000 అయితే తీసుకొచ్చి ఇచ్చారు. పేదవాళ్ళమని తీసుకొచ్చి ఇచ్చారు. తర్వాత మా అత్తకు పింఛని మాత్రం మామూలు వికలాంగ పింఛని, అది ఇప్పుడు 2 సంవత్సరాల నుంచే వస్తుంది. ఇంత ముందు నుంచి లేదు. మాకు వికలాంగ పింఛని కావాలని ఉందండి. ఆమెకు అసలు పిల్లలు లేరు, ఏం లేరు. మేము చదువుకున్న కొడుకు మా ఆయన. వికలాంగ పింఛని కావాలి. అది ఇది 100 రోజులు చేసిన వాళ్ళకి మాత్రం పని డబ్బులు వస్తాయన్నారు 10,000. అవి కూడా పోయిన సంవత్సరం చేసిన వాళ్ళని మాకు అవి రాలేదు. మీ ఒక్కరికి రాలేదు, చాలా మందికి అయిపోయినాయి. చాలా మందికి రాలేదు. మా ఊర్లో వచ్చినాయి అంటారు కానీ ఎవరికి వచ్చినాయి ఎవరికి రాలేదు తెలియదు. కొంతమందికి ఏమో భూములు ఉన్న వాళ్ళకే వచ్చినాయి అంటారు. అది నిజమెంతో అబద్ధం అంతా మాకైతే తెలియదు. అంటుంటే వినటమే కానీ మాకైతే రాలేదని చెప్పారు క్లియర్గానే. అంతే సార్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఆ సార్ కూడా మంచిగా చేసిండు కానీ మా పాపకు పెళ్లి చేసినాం. కళ్యాణ లక్ష్మి వచ్చింది సార్. తీసుకున్నాం అనాలి ఏ సార్ దగ్గర అయినా. ఇచ్చిండ్రు. పేదవాళ్ళకి మాత్రం ఆ సార్ మరి ఏం చేసిండో ఏం చేయలేదో తెలియదు. మా వరకు వచ్చినాయి అయితే ఆ సార్ నుంచి పింఛన్, మా బుజ్జకి పెళ్ళికి డబ్బులు మాత్రం వచ్చినాయి. ఇక పొలాలకు భూముల కంటే అప్పుడు వేస్తున్నారు, ఇప్పుడు వేస్తున్నారు. కాకపోతే అప్పుడేమో సాగులేని భూములకు కూడా వేసారు. రైతుకు మంచి బెనిఫిట్ అయింది. రైతుకు బెనిఫిట్ మంచిగా ఉంది అప్పుడు. ఇప్పుడు మాత్రం సాగున్న భూమికే మంచిగా పండించే రైతు మాత్రమే వేస్తున్నారు. ఇప్పుడు కొంచెం తగ్గించిండ్రు. అని ఉన్నోళ్ళనే ఉన్నట్టు కాకుండా చూసి చేస్తున్నారు. పేదవాళ్ళకు కూడా వచ్చేటట్టు చేస్తున్నారు. ఈ గ్రామాలలో ఎలా అంటారమ్మా? ఇప్పుడు సన్న బియ్యం, అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ, ఈ కరెంటు బిల్ 0 అవ్వడం కానీ, ఇలాంటి విషయాలు చూసుకుంటే గ్రామంలో ఏం మాట్లాడుతున్నారు? మా ఊరికి బస్సు లేదు సార్. మెయిన్ బస్సు ఉంటే మా ఊరోళ్ళు కూడా అన్నారు, ఎవరికి ఇస్తారు, ఎవరికి పోతుంది, మేము ఏమన్నా బస్సులలో ఎక్కుతున్నామా తిరుగుతున్నామా, యూజ్ అయ్యేటోళ్ళకి యూజ్ అవుతుంది అంటారు. మా ఊరోళ్ళు పల్లెటూరు కాబట్టి యూజ్ చేసుకోలేకపోతున్నారు. ఆ బస్సు లేదు మెయిన్. మా ఊరికి మాత్రం బస్సు వేయాలి సార్. అది మాత్రం ఈ చెట్టుగూడెం గ్రామం నుంచి బస్సు వేయడానికి మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నారు. అందరి మనసులో అదే ఉంటుంది సార్. నేను చెప్పేది కూడా అదే. మా ఊరు నుంచి బస్సు వస్తే మంచిది సార్. వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. కనీసం ఒక సూర్యాపేట వచ్చేదానికి కూడా యూజ్ లేదు. డబ్బులు ఛార్జ్ పెట్టుకునే రావాల్సి వస్తుంది. అట్లా వాళ్ళకి అదే యూజ్ అయిందనుకో, ఇప్పుడు బస్సు యూజ్ అయిందనుకో సరిపోద్ది. అందరూ పోతురు. అన్ని ఊర్ల నుంచి బస్సులు ఉన్నాయి కాబట్టి పోతురు. మా ఊరికి బస్సు లేదు కాబట్టి మా ఊరు వాళ్ళకి యూజ్ లేదు. బస్సు లేదు సార్. థ్యాంక్స్ అమ్మా. సార్ థ్యాంక్స్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు వెంకన్న అండి. ఏం చేస్తుంటారు సార్? మేము వ్యవసాయం చేస్తామండి. వ్యవసాయం. గ్రామం, మండలం? కూసుమంచి, గైగొళ్ళపల్లి గ్రామం, మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? మాకు నచ్చలేదండి. అనుకున్న హామీలు ఒక్కరు చేయలేదండి. రైతును నేను రుణమాఫీ చేస్తానండి, 2 లక్షలు చేయలే. ఇక ఆయన అన్నయ్య చాలా ఫెయిల్ చేసిండండి. వేస్ట్. కేసీఆర్ గారే మంచివాడండి. కేసీఆర్ గారు ఒక రుణమాఫీ కొద్దిగా చేయలేదు కానీ అన్ని సక్సెస్ చేసిండు. రేవంత్ రెడ్డి గారు అన్నది ఒక్కటి నిలబెట్టుకోలే. ఆడవాళ్ళు డబ్బులు ఇస్తున్నాడు 1 లక్ష అయ్యి, తులం బంగారం అది పోయింది. మరి ఇటు పింఛన్ డబల్ పింఛన్ ఇస్తున్నాడు, అది పోయింది.
ఏదీ లేదు. అసలు కేసీఆర్ గారి పరిపాలన మంచిదండి. మరి గతంలో ఎలా ఉండేది సార్ పాలనప్పుడు మీకు ఏమన్నా పథకాలు అందాయండి? అన్నీ చేసిండు కరెక్టే కేసీఆర్ గారు. అన్నీ అనుకోకుండా చేసిండు. రైతు బంధు అనుకోకుండా ఇచ్చిండు కేసీఆర్ గారు. ఈయన ఇస్తానన్నాడు 12,000 అన్నాడు, 15,000 అన్నాడు, 12,000 ఇచ్చిండు. ఆ 12,000 కూడా అందరికి పూర్తిగా ఇవ్వలే. ఇది పెద్ద మోసం. కేసీఆర్ గారు మహారాజు అండి. ఒక ఈయన కూడా మా ఊరి రైతు రుణమాఫీ ఎట్లా చేసిండు. అది. మీ పేరమ్మా? సునీత అండి. ఏం చేస్తుంటారమ్మా? మేము ఇక్కడ రెస్టారెంట్ నడిపిస్తామండి. గ్రామం మండలం? గ్రామం బాలెంలో. మండలం సూర్యాపేట. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? నా అభిప్రాయం ఏంటంటే ఉచిత బస్సులు అనవసరం అండి. చదువుకునే వాళ్ళకు వీలు పడేటట్టుగా ఉండాలి. ఇంతవరకు రైతు బంధు లేదు. ఉచిత బస్సు ఎందుకండి? కరెంటు బిల్లులు ఎందుకండి? దాని బదులు ఇంకేదన్నా చేయొచ్చు కదా అని నా అభిప్రాయం అండి. తర్వాత ఇంకా నేను చెప్పాలంటే పోలీస్ స్టేషన్లో మేము వెళ్ళామనుకోండి, ఎవరైతే అధికారంలో ఉంటే వాళ్ళకే సపోర్ట్ పలికేలాగా డిపార్ట్మెంట్ ఉంది. ఆ పద్ధతి కూడా నాకు నచ్చలేదండి. న్యాయం అది ఇది అని లేదు. సపోజ్ నాకు ఏదైనా అయిందనుకోండి, ఎవరన్నా పెద్దోళ్ళు ఉంటే కాల్ చేసినా అక్కడ పని అవుతుందండి. అది పరిపాలన. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు పోలీస్ స్టేషన్ ఏ విధంగా నిధులు ఏ విధంగా పద్ధతిగా చేస్తున్నారో అదొకటి, గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటి, పిల్లల చదువులు, రైతులని మరింతగా గమనించాలని నేను కామెంట్ అయితే చేయట్లేను. రైతులు ఈ రోజుల పరిస్థితులు ఎలా ఉన్నాయి, చేసుకుంటే మొత్తం ఎండిపోయినాయి మా గ్రామాలలో చూస్తే. దాన్ని పట్టించుకునే వాళ్ళే ఎవరు లేరు. ఇంకా ఎమ్మెల్యే అంటే జగదీష్ రెడ్డి గారు, తను ఏం చేయగలుగుతాడు అంటే ఏమైనా ప్రజలకు ఏమైనా సమస్య ఉంటే వచ్చి పరిశీలించే అవకాశం ఉంటుంది? జగదీష్ రెడ్డి గారు ఉన్నంతసేపు ఎటువంటి బాధ భయం ఎవరికి చికాకు అనేది మాత్రం లేదు. అది నేను చెప్తున్నాను ఒక గృహిణిగా. జగదీష్ రెడ్డి ఉన్నంతసేపు సుఖశాంతులుగా ప్రశాంతంగా ఉంది. రౌడీజం అలాంటివి లేవు. అది మాత్రం నేను చెప్పగలుగుతా. రేవంత్ రెడ్డి గారు మాత్రం తప్పనిసరి రైతులను ఆదుకోవాలి, పోలీస్ స్టేషన్లు చూడాలి, చదువుకునే పిల్లల్ని చూడాలి. ఒక వాటర్ ప్రాబ్లం ఉంది. ఇవన్నీ ఉన్నాయి సార్ ఇక్కడ. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ గారు ఈరోజు నా బిడ్డ ఉంది, అమెరికాకి వెళ్ళింది. 20 లక్షల రూపాయలు అంటే చదువుకి మేము చేసుకోలేని పరిస్థితి ఉన్నా కానీ మేము లబ్ధి పొందాం. కేసీఆర్ పరిపాలనలో కరెంటు ప్రాబ్లం లేదు. రైతులకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. కనీసం పంట పండినా పండకపోయినా 5,000 అనేది మాత్రం 5,000, 6,000 ఇవి వస్తున్నాయి. ఈ అప్పు తీర్పుతా. మరి తర్వాత కళ్యాణ లక్ష్మి ఒకటి, కళ్యాణ లక్ష్మి వస్తే 1,00,000 రూపాయలు వస్తాయి, అప్పు తెస్తా, నా బిడ్డ పెళ్లి చేస్తా అనే హామీ అయితే ఉన్నది. నేను చెప్తున్నా కదా, ప్రజలు దీన్ని అన్నీ సూచించి మొత్తం గమనించుకోవాలి. ప్రజలకు తెలవాలి కదా ఓటేసేటప్పుడు ఎలా ఉండాలి ఏంటి అనేది అయితే ఉండాలి కదా. అది ఆలోచన చేయాలి. రేవంత్ రెడ్డి గారు కూడా మొత్తం కనిపెట్టి, ప్రత్యేకించి రైతుల మీద నాకు బాధ అండి. నేను ఒక రైతు బిడ్డని, మా నాన్నగారు రైతు. ఆ బాధ అయితే నేను చూడలేకపోతున్నాండి.